హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నది అని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే దేవుడైన యేసు ప్రభువారు తన విజయ విహారం ముందు, అంటే తన విక్టరీ రైడ్ ముందు ఇది జరుగుతుంది. హోసన్న హోసన్న జయము జయము అనే జయనినాదాలు పొందుకునే ముందు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. అప్పుడు దేవుడైన యేసు ప్రభువారు తన విక్టరీ రైడ్ని జరపడానికి ఒక గాడిదని అడుగుతాడు. ఆ చిన్న గాడిదని తీసుకురావడానికి శిష్యులు వెళ్తారు ఆ గాడిద ఉండే దగ్గరికి. వాళ్ళు సింపుల్గా వెళ్ళి ఆ గాడిదని తీసుకొని వచ్చేస్తారు. అది ఒకవేళ ఎవరైనా అడిగితే దేవుడైన యేసు ప్రభువారు ఇది దేవునికి కావాల్సి ఉన్నది అని చెప్తే వాళ్ళు వదిలేస్తారు అని చెప్పాడు. సో దాని ప్రకారంగా చూసుకుంటే అది దేవుడైన యేసు ప్రభువారికి అది అప్పుడు కావాలి కాబట్టి వెంటనే వదిలేశారు, ఎటువంటి ఇది లేకుండా. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మన కోసం ఏదైనా సిద్ధపరిచారు అంటే మనకు వెంటనే వస్తుంది. అది ఎటువంటి డిలే లేకుండా మన దగ్గరికి వస్తుంది. ఎవ్వరు ఆపలేరు దాన్ని. సాతాను ఎన్ని పన్నాగాలు పన్నినా దేవుడైన యేసు ప్రభువారు ఏదైనా మనకి ఇవ్వాలి అని డిసైడ్ అయితే అది ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా అది ఖచ్చితంగా ఎంత గొప్పగా అయితే దేవుడు ఇవ్వాలనుకున్నాడో అంతే గొప్పగా మన దగ్గరికి వస్తుంది. ఫ్లాలెస్గా ఉంటుంది దేవుడిచ్చే గిఫ్ట్. సో మనం అనుకునేది కాకుండా దేవుడైన యేసు ప్రభువారు ఏదైనా ఇస్తున్నారంటే దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం అనుకునే దాంట్లో ఫ్లాస్ ఉండొచ్చు, కానీ దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే దాంట్లో ఫ్లా అనేదే ఉండదు. సో ఒకవేళ మనకి ఏదైనా అనుకున్నట్టు జరగకుంటే బాధపడద్దు, ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు గొప్పది సిద్ధపరిచి ఉన్నారు. ఆ గొప్పది వచ్చినప్పుడు అది ఎటువంటి ఫ్లాస్ లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా అది ముత్యం కంటే గొప్పగా ఉంటుంది మనకు. సో దేనికి దిగులు పడక, దేనికి దిగులు చెందక ఆయన ఇచ్చే ఆ ఉచితమైన బహుమానాన్ని పొందుకొనండి. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరికీ వారికి ఉండే రోగాలు, వారికి ఉండే వేదనలు, వారికి ఉండే అప్పులు అన్నిటినీ తీసివేయండి. వారు కూడా మీరు ఇచ్చే ఉచితమైన బహుమానాన్ని పొందుకునేందుకు సాయం చేయండి. మీరు ఎలాగైతే మీ కొరకు సిద్ధపరిచి ఉన్న గాడిదను ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా తీసుకున్నారో, అలాగే మీరు మా కొరకు సిద్ధపరిచి ఉన్న బహుమానాన్ని కూడా మాకు వెంటనే దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.